ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి. ఈ పొడితో రోజుకొక ముద్ద తిన్నా చాలండి, కొన్ని వందల రోగాలు దూరం అవుతాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మునగాకుని వాటర్ లో వేసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని పూర్తిగా తడి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలానే మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 15 ఎండుమిర్చి, అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని పప్పుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్ లో 2 కప్పుల మునగాకు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తుండగా కొద్దిగా చింతపండు, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆకుని సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జార్ లోకి ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మునగాకు కూడా వేసుకొని లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకోవడం. చాలా మంది ఇండ్లలో ఈ మునగాకు చెట్టు ఉన్నా సరే ఆకుని మాత్రం యూజ్ చేయరండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.